అండ్ ఇప్పుడు చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాం కదా పైన పాంపడియాల వర్క్ అనేది అయిపోయిందని. ఒకసారి చూసుకుంటే చూడండి, మొన్న వరకు మనం చూసినప్పుడు పాంపడియాలు అండ్ కిరీటం వర్క్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫేస్ అండ్ బొజ్జ వరకు చెయ్యిలు కూడా మొత్తం అయిపోయింది. సో మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ చెప్పాను కదా ఎంత వరకు వచ్చింది ఏంటనేది. చూస్తున్నారు కదా అక్కడ మనకు ఒక ముగ్గురు కూర్చొని ఇంకా వర్క్ అనేది చేస్తున్నారు. ఫేస్ దగ్గర కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ అనేది చేస్తున్నారు. చూసుకుంటే ఇప్పటికి నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే మట్టి అనేది ఓవరాల్ గా మనకి బుజ్జ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. కిరీటం దగ్గర ఇంకా కొంచెం ఉందని చేస్తున్నారు. పైన మనం పాములు చూసుకుంటే మొన్నేమో మొత్తం ఇప్పుడు డ్రై అయిపోయింది మొత్తము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వైట్ సిమెంట్ గా కనిపిస్తుంది. ఇది కూడా డ్రై అయితే సేమ్ అట్లనే ఉంటది అనుకుంటా. అండ్ చెయ్యిలు కూడా చూసుకోండి, ఆల్రెడీ మొత్తం చెయ్యి అనేది కంప్లీట్ అయ్యింది. మనకు మొత్తం ఓవరాల్ గా 10 చేతులు కదా. అండ్ ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఒక చెయ్యి అనేది కాలేదు. ఇంకా కింది వరకు చూసుకుంటే ఒకసారి మొత్తం కింద నుంచి చూడండి. ఇక్కడ మనకి ఒక అమ్మవారిని అనేది రెడీ చేస్తున్నారు. మొత్తం గడ్డితో చేస్తున్నారు. మొన్న మనం చూసుకుంటే గడ్డితో జస్ట్ గడ్డి ముడిలు కట్టి మొత్తం గడ్డి ఇట్లా విగ్రహం రూపంలో చేశారు. ఇప్పుడు చూసుకుంటే మొత్తం గడ్డి మీద మనకు మట్టితో ప్లాస్టింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు మేబీ అమ్మవారు అనిపిస్తుంది. ఇక్కడ మొన్నటి వరకు అయితే గడ్డితో ఉండే, ఇప్పుడు మట్టితో మొత్తం ఓవరాల్ గా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏమో మనకి సగం వరకు మట్టితో చేస్తున్నారు. ఇప్పుడు రేపటి వరకు చూసుకుంటే మొత్తం అయిపోతుంది. అండ్ మూషికం కూడా చూసుకుంటే మార్నింగ్ మనకు ఓన్లీ గడ్డితోనే ఉండే, ఇప్పుడు మొత్తం మట్టితోని ప్లాస్టింగ్ వర్క్ అనేది చేస్తున్నారు నీట్ గా. అండ్ ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ చూసుకుంటే వెల్డింగ్ పని చేస్తున్నారు. అక్కడ అమ్మవారిని ఎంతవరకు అయింది ఏంటి అనేది మనకి ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే అప్డేట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ మనకి కనిపిస్తుంది, ఒక రూపం లాగా చేసినారు. ఇక్కడ కూడా మనకి రేపు ఈవినింగ్ వరకు చూసుకుంటే మట్టి మొత్తం ఇది గడ్డి వరకు అండ్ మట్టి వరకు కూడా కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి నరసింహస్వామి రూపంలో అనేది చేసినారు విగ్రహము. ఇది కూడా ఫస్ట్ మనకి గడ్డితోనే చేసినారు. గడ్డి దాని తర్వాత మట్టితో మొత్తం ప్లాస్టింగ్ వర్క్ చేసినారు. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం అయితే అయ్యింది. రేపటి వరకు చూసుకుంటే మనకి కింద స్టేజ్ పీఠం లాగా వేసినారు కదా, అది కూడా మనకు మొత్తము మట్టితో అనేది ఫిల్ చేస్తారు. అప్పుడు మనకు మంచిగా కనిపిస్తుంది స్ట్రక్చర్. అండ్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాం కదా కొండలతోనని, ఆడ వర్క్ అవుతుంది చూడండి. కొండలకి మొత్తం మట్టితో ప్లాస్టింగ్ అనేది చేస్తున్నారు అక్కడ చూసుకుంటే. అండ్ ఇక వినాయకుడి విషయానికి వస్తే మాత్రం ఒకసారి చూడండి, బొజ్జ దగ్గర వర్క్ అనేది చేస్తున్నారు. ఈసారి కూడా మనకు ఒక అంటే మనము ప్రతి ఇయర్ చూస్తున్నట్టే కాకుండా ఈసారి కూడా కొంచెం డిఫరెంట్ గా మనకి పోస్టర్ అనేది ఇస్తారనుకుంటున్నా. మేబీ పోస్టర్ ఈ వీక్ లో మనకు అప్డేట్ వస్తుంది. పోస్టర్ది కూడా మీకు చూపిస్తాము. అండ్ ఇప్పుడు ఆ మట్టి అనేది మొత్తం నీట్ గా స్మూత్ గా మొత్తం అక్కడ కూర్చొని వర్క్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు అమ్మవారికి అయితే వర్క్ అనేది చేస్తున్నారు మొత్తము మట్టితోని నీట్ గా గడ్డి మీద మొత్తం మట్టితో చేస్తున్నారు షేప్. అండ్ పైన నుంచి ఒకసారి చూడండి, ఫేస్, బాడీ స్ట్రక్చర్, హ్యాండ్స్ మొత్తం ఇది లోటస్ మీద కూర్చొని ఉందన్నమాట. మనం నిన్న చూసుకుంటే ఓన్లీ మనకి లోటస్ ఒకటి వెల్డింగ్ పని చేసి పెట్టుండే. ఈరోజు చూసుకోండి లోటస్ మీద అమ్మవారు కూర్చున్నట్టు చేస్తున్నారు. అండ్ మూషికం కూడా చూసుకుంటే ఒకసారి మూషికం చూడండి. అండ్ మూషికం కూడా చూసుకుంటే ఇది కూడా గడ్డితో చేసి అండ్ ఇప్పుడు మట్టి పెట్టినారు. అండ్ ఇక్కడ కింద మనం మాట్లాడుకుంటే పామ్ టైం డిజైన్ వస్తుందని అనుకున్నాం కదా, సో ఇంకా మనకి ఏం ఐడియా రాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక అమ్మవారిని పెడుతున్నారు ఈసారి. సో ఏ అమ్మవారిని పెడుతున్నారు ఏంటనేది మనకి ఇంకా ఐడియా రాలేదు. ఎందుకంటే వెల్డింగ్ పనే అవుతుంది. ఇంకా ఓవరాల్ గా చెప్పుకోవాలంటే మనకి ఇక్కడ ఒక 4 చేతులు, ఇక్కడ ఒక 4 చేతులు చేసి పెట్టినారు. ఫేస్ కూడా మనకి స్ట్రక్చర్ ఏమి ఇవ్వాలి కాబట్టి ఇంకా క్లారిటీగా తెలియదు. ఇక్కడ మాత్రం మనకు అప్డేట్ ఉంది నరసింహస్వామి అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ లా. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా కింద కూడా వేస్తే మంచిగా ఉంటుంది. అని అక్కడ చూడండి పని అనేది చేస్తున్నారు, మట్టి వర్క్ అనేది చేస్తున్నారు. మొత్తం వాటర్ ఇంకా మట్టి మొత్తం కలిపి మన ప్లాస్టింగ్ అంటే గడ్డికి ఎంత సరిపోతుందో అంత తీసుకొని దాంతో ఆ గడ్డి మీద అనేది స్టిక్ చేస్తున్నారు మొత్తం. సో ఇక్కడ సగం అనేది చేసినారు. నాకు తెలిసి రేపటి వరకు అయితే మొత్తం ఈ కొండల బ్యాక్గ్రౌండ్ డిజైన్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడైతే సగం చేసింది.
అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా గడ్డి మీద మొత్తము ఆ బంకమట్టి మొత్తం తీసుకొని మొత్తం స్టిక్ చేస్తున్నారు అనమాట, ఒక షేప్ లాగా చేసి దాని మీద మట్టి అనేది పెడితే ఒకసారి క్లియర్ గా చూడండి, దగ్గర నుంచి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మొత్తం స్టిక్ చేస్తున్నారు ఆ గడ్డి మీద, మొత్తం ఆ గడ్డీలు ఇవ్వకుండా మొత్తం స్టిక్ చేసి ఇప్పుడు కొండల డిజైన్ అనేది చెప్పాం కదా, సో ఇక్కడ కొండల మీద అనేది స్టిక్ చేస్తున్నారు దాన్ని మొత్తము. అది వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఎంత వాటర్ ఏంటని చెప్పేసి, సో చాలా బాగా స్టిక్ చేస్తున్నారు. స్టిక్ చేసి దానికి మొత్తం కొండలా కట్టబెడుతున్నారు. ఇక్కడ చైలి కూడా చూసుకుంటే మనము సీకులు ఉన్నాయి కదా, మొత్తం సీకులు లెక్క కనిపిస్తుంది కదా, అది కూడా ఓవరాల్ గా మనకి రేపటి వరకు అయిపోతుంది అనుకుంటా, అది కూడా కనిపించకుండా. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఒక భయ వర్క్ చేస్తున్నారు చూడండి, పీఠం మీద మొత్తము అది స్టిక్ అనేది చేస్తున్నారు. మొన్న చూసుకుంటే మనకి ఇదంతా నెట్ వర్క్ అయిందని మీకు చెప్పిన డీటెయిల్ గా చూపించిన ముందు నుంచి నెట్ ఎంత వరకు అయింది. ఇప్పుడు చూసుకుంటే మొత్తం మట్టితోని అండ్ ఇది మొత్తం బంకమట్టితో స్టిక్ చేస్తున్నారు, గడ్డి ఇంకా బంకమట్టి రెండు కలిపి మొత్తం స్టిక్ అనేది చేస్తున్నారు చూడండి. అట్లా తీసుకొని అది మొత్తం స్టిక్ చేస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడైతే దగ్గర కాబట్టి అందించుకుంటున్నారు, కానీ వినాయకుడికి మాత్రం చేయాలంటే చాలా కష్టం. కింద నుంచి మొత్తం తీసుకొని పైకి వెళ్ళి స్టిక్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మొన్ననే అప్పుడు మీకు చెప్పినండే కదా, లోపలికి పోవడానికి వాళ్ళకి ఒక గ్రిప్ ఉంటుంది. సో లోపల నుంచి వర్క్ అనేది కూడా చేస్తున్నారు, బయట నుంచి మళ్ళీ మనకి రిమార్క్ ఏం కనిపించదని చెప్పి లోపల నుంచి వర్క్ కూడా చేస్తున్నారు చూడండి. ఆడ లోపల ఒక మనిషి కూర్చొని లోపల నుంచి స్టిక్ చేసుకుంటూ వస్తుంది, బయట నుంచి వీల్ చేస్తున్నారు, లోపల నుంచి అయినా కూడా వర్క్ అనేది చేస్తున్నారు. మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక చెయ్యికి పని అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అమ్మవారు కాదు అనేది మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ వెల్డింగ్ వర్క్ అనేది చేస్తున్నారు కింద పీఠంకి. అండ్ ఇక్కడ మనకి నెట్ వర్క్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుందేమో, వీళ్ళు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు వర్క్. మొన్నటి అప్డేట్ కి ఈ రోజుకి అప్డేట్ కి చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ ఏమో అమ్మవారిని కంప్లీట్ చేసినారు, అండ్ ఇక్కడ సైడ్ మనకి స్వామి గారిని కూడా కంప్లీట్ చేసినారు. వినాయకుడి పని కూడా చూసుకుంటే మనకి సగం వర్క్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా రేపటి వరకు ఈవినింగ్ వర్క్ చూసుకుంటే ఓవరాల్ గా మొత్తం కంప్లీట్ అవుతుంది. అండ్ కింద మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే మొన్నటి వరకు మనకి కాళ్ళ దగ్గర లెగ్స్ దగ్గర నెట్ అనేది పెట్టలేదు. సో ఇప్పుడు చూసుకుంటే మొత్తం నెట్ కూడా కంప్లీట్ చేసినారు. అండ్ లెగ్స్ పక్కకి మనకి ఇట్లా పామ్ టైప్ డిజైన్ ఇచ్చినారు, అది ఏం డిజైన్ అనేది మనకు ఐడియా లేదు. అండ్ నెట్ మీద మొత్తం ఇప్పుడు ఆ మట్టి వర్క్ అనేది చేస్తున్నారు. మొత్తం పైన అంత వరకు ఉందంటే కింది వరకు వచ్చే వరకు ఇంకెంతసేపు అవుతుందో తెలీదు. పైన ఒకసారి చూసుకుంటే మట్టి పెట్టిన తర్వాత కూడా మనకి సుత్తులతాడుతో మళ్ళీ గడ్డితో ముడిలు అనేది వేస్తున్నారు. అటు ఇటు చూసుకుంటే ముందు నుంచి చూస్తున్నారు కదా, మొత్తం సుత్తులతాడుతో చూస్తున్నారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది కూడా మనకి వినాయకుడిని కూడా మనకి స్వామివారిని గడ్డితో చేసి దాని తర్వాత మట్టితో ప్లాస్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అమ్మవారిది వెల్డింగ్ చేస్తున్నారు. మనకు ఒక షేప్ వచ్చే వరకు మనకైతే ఇప్పుడు అంత ఐడియా లేదు. ఇక్కడ మొన్నటి వరకు మనం చూసుకుంటే జస్ట్ మనకు ఒక లోటస్ అనేది ఉండే, అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకు అమ్మవారు అనే ఒక ఐడెంటిటీ వచ్చింది. సో ఇక్కడ కూడా తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ మొన్నటి వరకు చూసుకుంటే మనకి మూషికం గురించి అసలు ఏం లేకుండే, గడ్డి గిట్ట ఏం చేయలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే గడ్డి అండ్ ప్లస్ మట్టితో కూడా చేసేసినారు వర్క్. అండ్ కింద కూడా ఒకసారి లెగ్స్ దగ్గర చూడండి, ఇట్లా మనకి ముందట ఒక ఓవరాల్ గా డిజైన్ ఇచ్చినారు. అండ్ వెనకాల కూడా మనకి బుక్ అనే కొంచెం ఐడియా ఉంది, బుక్ ఇస్తున్నారు అని చెప్పి. పైన నుంచి చూసుకుంటే బుక్ ఇస్తున్నారు, వెనకాల చాలా పెద్ద బుక్ అనేది. కానీ బుక్ది మనకి ఇంకా నెట్వర్క్ అదేమని చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది బుక్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మొన్న చాలా గడ్డి ఉండే ఇక్కడ మొత్తము, ఇప్పుడు చూసుకుంటే చాలా గడ్డి అనేది తీసుకొని మట్టితో అనేది చేసినారు కాబట్టి ఇప్పుడు మనకు అంతగా అనిపించట్లేదు. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం ఇవాళ అప్డేట్ అనేది ఇచ్చేసాం కదా, ఇక్కడ వరకు వచ్చింది ఏంటనేసి. అండ్ ఇవాళ మనకి ఇక్కడ వరకు అయింది ఏంటనేది చెప్తాం కదా. సో రేపు ఈవినింగ్ కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇది వచ్చేసి మనకి 63 feet లో వినాయకుడు అనేది రెడీ అవుతున్నారు. సో అంతవరకు మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి వీడియోస్ చూడండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.